రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ల ఇళ్లతో పాటు షాద్నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్లోని కార్యాలయాలపై సైతం ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్నగర్ ప్రాంతంలో ఒక ఎంఎన్సి కంపెనీకి సంబంధించి 300 కోట్ల రూపాయల విలువ గల భూమిని విక్రయించింది. అయితే భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన లెక్కలు బ్యాలెన్స్ షీట్లో చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రైట్ హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో కూడా ఇవాళ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీ మేనేజర్లు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ ఇళ్లలో సైతం షాద్నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇక దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ లిఖిత, చెప్పండి. రైట్ లిఖిత, దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో లిఖిత, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఉదయం నుండి కూడా ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇది స్వస్తిక్ అనే ఓ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు కొంతవరకు అవకతవకలు ఉన్నాయంటూ కూడా అందుకున్న సమాచారం ప్రకారం వీరు ఈ రోజు హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అంతేకాకుండా షాద్నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా వారికి సంబంధించిన పలు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్, అలాగే ఇతర వ్యాపారాలకు సంబంధించిన కంపెనీస్లలో కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం ఉంది. అంతేకాకుండా వీరు దాదాపుగా 300 కోట్లకు సంబంధించిన ఒక ల్యాండ్ ను ఎంఎల్సి కంపెనీకి అమ్మినట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే దాన్ని మాత్రం పత్రాలలో చూపించకపోవడం, దానికి సంబంధించిన ట్యాక్స్ల వివరాలు ఇవ్వకపోవడం వలన ఈ కారణాల నేపథ్యంలోనే ఈ ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్లుగానైతే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారి నుండి కీలక డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ భూమికి సంబంధించి, అంతేకాకుండా ఆ అమౌంట్ కు సంబంధించి ఎవరెవరితో ఎలాంటి లావాదేవీలు జరిపారు అనే వివరాల పైన కూడా పూర్తి స్థాయి వివరాలను త్వరలోనే ఇస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే వారి దగ్గర ఉన్న ఫోన్లను, అంతేకాకుండా వారి యొక్క ల్యాప్టాప్లను, కొన్ని విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాటిని పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీస్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇంట్లోనూ కొంతమంది సన్నిహితుల ఆఫీసులలో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతోంది. ఈ 300 కోట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఏ విధంగా వారు ల్యాండ్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ల్యాండ్స్ అమ్మారు అనే విషయం పైన కూడా ఇటు బంజారాహిల్స్ ఏరియాలో, అంతేకాకుండా అటు షాద్నగర్ ప్రాంతంలో, చేవెళ్ల ప్రాంతంలో ఇంతకు మించి కూడా కొంతవరకు భూమిని అమ్మినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ని వారు సరైన రీతిలో చూపించకపోవడమే ఈ యొక్క ఆరోపణలకు కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్,
రైట్ లిఖిత, అంటే దాడులు ప్రధానంగా స్వస్తిక్ రియల్టర్ కంపెనీకి సంబంధించి జరుగుతున్నాయి. సో మిగతా కంపెనీలపై ఏమైనా దాడులు జరిగే అవకాశం కనిపిస్తుందా? రేపటి వరకు దాడులు ఉండే అవకాశం ఉందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్వస్తిక్ కి సంబంధించిన ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలో కాకుండానే ఇతర అంటే వారి ఈ పేరుతో ఉన్న ఇతర వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆ కంపెనీస్లలో ఆ వ్యాపార సంస్థలలో కూడా వీరు ఇప్పటికే ఐటీ రైడ్స్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. రేపు కూడా ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతాయా లేదా అనే విషయం పూర్తి స్థాయిలో సాయంత్రము 5 గంటల లోపు తెలిసే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత. తగులుతుంది బైక్.